పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:50 గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నిన్నంతా బిజీగా గడిపారు. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవే వచ్చాయని, ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్లు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్రం సాయం చేస్తున్నందున అందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారన్నారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిలే చేస్తే ఇది కూడా రాకపోతే 3 నెలలు పెడితే నాకు నవంబర్లో మళ్ళీ పని కావాలి. డయాఫామ్ వాల్, న్యూ డయాఫామ్ వాల్ హెడ్ కన్స్ట్రక్ట్, అదే ఆయనకి ఇచ్చాను. నిన్న క్యాబినెట్ కూడా స్పెసిఫిక్గా అందుకే పెట్టుకున్నాను. దే ఆస్క్డ్ మీ టు సెండ్ క్యాబినెట్ రిజల్యూషన్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు పర్సనల్ బిజినెస్. ఇప్పుడు న్యూ డయాఫామ్ వాల్ ఫైనలైజ్ చేయాలి. వన్స్ అది ఫైనలైజ్ చేసి ఎక్విప్మెంట్ పొజిషన్ చేయాలి. అది చేస్తే నవంబర్లో వర్క్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ ఫ్లడ్ ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే 2 సీజన్స్ పడుతుంది. కింద డయాఫామ్ వస్తుంది, దానిపైన ఎర్త్ కమ్ రాఫుల్ డ్యామ్ వస్తుంది. అదైతే ప్రాజెక్టుతో పోతుంది. ఎందుకంటే ఒకసారి స్వీపేజ్ కంట్రోల్ చేసి లిఫ్ట్ చేయడం మొదలు పెడితే అక్కడి నుంచి ప్రాజెక్ట్ కంటిన్యూగా కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా 2 సీజన్స్ కంటే ముందే కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. 1.5 సీజన్లో ఇది కంప్లీట్ అయితే ఇంకా మిగిలిన సీజన్లో ఎర్త్ కమ్ డ్యామ్ కంప్లీట్